చంద్రబాబు నాయుడులో ఉన్న ఒక ప్రత్యేకత ఈ ప్రపంచంలోనే ఎవ్వరికీ లేదంటే లేదు. ఆయనకు పోటీ కూడా ఎవ్వరు పడలేరు. అసోంటి పొలిటీషియన్ ఆయన. అడిగింది చెప్పడు, చెప్పింది చెయ్యడు, చేస్తానన్నది అసలే చెయ్యడు. ఒక్క మాటలో చెప్పాలంటే సూటిగా సుత్తి లేకుండా ఉన్నది ఉన్నట్టు లేనిది లేనట్టు చెప్పిన దాఖలాలు చంద్రబాబు రాజకీయ జీవితంలోనే ఇంతవరకు లేవనుకోరాదుండ్రి. ఇంతకు ఏమైంది అంటారా? సారు మీకు ఏపీలో ఓటు హక్కు లేదట, నాన్ పొలిటికల్ అని వేరే పార్టీలు అంటున్నారు. దాని మీద కామెంట్ ఏంది అంటే గీ ముచ్చట చెప్పిండు. 9 ఎలక్షన్లయ్యా, 45 ఏళ్ళయ్యా, తెలుగు జాతిలో నా తర్వాతనే ఎవడైనా. అబ్బా సార్ ఆపుండ్రి, సార్ ఆపుండ్రి. ముక్కెక్కడున్నదని అడిగితే ముక్కును చూపెట్టకుండా నెత్తున్నది, చెయ్యున్నది, కాళ్ళున్నాయి అని చూపెట్టి చిరాకు తెప్పించినట్టు మీరు కూడా అట్లా చేస్తారేంది సార్? అక్కడ ఉన్నోళ్ళు అడిగిన ప్రశ్న ఏంది, మీరు చెప్తున్న జవాబేంది? అసలు సంబంధం ఉన్నదా సార్? అట్లని ఇంతటితోనే ఆగిండా అంటే అదేం లేదు. ఇంకా అయినుండ్రి. 9 ఏళ్ళ ముఖ్యమంత్రి నేను సమైక్య ఆంధ్రప్రదేశ్ ఎవరు లేదా, 45 ఏళ్ళు నన్ను గౌరవిస్తున్నది మైక్రిని పెట్టి. అయ్యో రాములా, ఎక్కడికి అతిది ఎందుకు సార్? మొత్తం సోది కింద పెడుతున్నారు. ఈ మాటగాంక మంత్రి అంబటి సార్ వింటే మిమ్మల్ని మతిమరుపుకు ఏం గుర్తుకుంటలేవు, ఒకటి అడిగితే ఒకటి చెప్తున్నాడని పంచులేసినా వేస్తారు సార్. ఇప్పటికే 2 సార్ల బహిరంగ సభలలో చెప్పాల్సిన డైలాగును చెప్పక అంతా మర్చిపోయి సైకిల్ పోవాలని పిలుపునిచ్చినావు. ఇప్పుడేమో ఒక ప్రశ్న అడిగితే దానికి సమాధానం చెప్పకుండా 45 ఇయర్స్ 50 ఇయర్స్ అని గప్పాలు కొడుతున్నావు. మరి ఇవన్నీ చెప్పిన మీరు అప్పట్లో చంద్రగిరిలో ఓడిపోయింది ఎందుకు చెప్తలేరో ఏమో గాని ఓట్ల ముంగట జనాలకు బాబుగారు భలే ఫన్ తెప్పించేటట్టే కొడుతున్నాడు పో.